చిగురుపాటి జయరాంను హత్య చేసిన రాకేష్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో గతంలో చాలా సెటిల్మెంట్లు దందాలు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ నేతల పేర్లతో అడ్డగోలుగా అరాచకాలకు రాకేష్ రెడ్డి పాల్పడ్డాడు. గతంలో ఓ ఎమ్మెల్యే పేరుతో బెదిరించి 80 లక్షలను కూడా వసూలు చేసిన రాకేష్ రెడ్డి కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత పేరు చెప్పి బంజారాహిల్స్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజ్ కుమార్ ను బెదిరించాడు. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫోన్ కాల్ రికార్డింగ్ 10 టీవీకి చిక్కింది. ప్రతాపన నా మనిషిరా భయ్, ప్రతాపనకు నేను తమ్ముళ్ళు అంటాను, నీ ప్రతాపన ఓడరా భయ్ చెప్పాను నాకు. నువ్వు తమ్ముళ్ళు అంటున్నావా? ఉండరా భయ్, తమ్ముళ్ళు అంటాను, కొడుకులు అంటారు, నీకు ఎందుకు సార్ అవన్నీ? నీకు ఎందుకురా? ఉంటే పోయి చెప్పుకోపో, ప్రతాపన చెప్పుకోపో. నేను న్యాయంగా ఉండరు రే, నీలాగా అన్యాయంగా లేదు రే, నీకు 1 రూపాయి ఇచ్చే లేదు, నువ్వు 1,50,000 పోయి చెప్పుకోపోరా, చూపించుకోపో. ప్రతాపన న్యాయం చెప్తాడా? నన్ను అంటారా, నిన్ను అంటారా చూసుకో. పోరా అరే నేను కూడా సిపి ఆఫీస్ పోతున్నా, కమిషన్ ఆఫీస్. నువ్వు అన్నావు కదా, అన్నావు కదా మొన్ననే మళ్ళీ లోపలికి నన్ను ఇంకా అరే ఆ మాటలు ముంగట ఏసీపీలు ఆ రోజున సీఏలు అందరూ కూడా చెప్తారు. అదే ఏసీపీ అన్నావు కదా, ఏసీపీ 10 లక్షలు ఇచ్చిన అన్నావు కదరా. అరే అరే ఆడబోట్ల మాట్లాడక, ఫోన్ మాట్లాడకు. అరే నువ్వు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి పైసలు వసూలు చేయడం కాదురా. అరే నేను దొంగతనంగా సీడీలు తీసి దొంగతనం చెప్పడం కాదురా. రటిక రాకేష్ రెడ్డి బెదిరింపులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ మనకు అందిస్తారు. కీలకమైనటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి సమయంలోనే బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రస్తుతం రాకేష్ రెడ్డికి డబ్బులు ఇచ్చి బెదిరింపులకు గురైనటువంటి ఒక వ్యక్తితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డికి మీకు మొదటిగా పరిచయం ఎప్పుడు ఏర్పడింది? అతనికి డబ్బులు ఎన్ని ఇచ్చారు? 2013లో ఏర్పడింది సార్. 1,60,000 దాకా ఇచ్చాము. అంటే ఒకటేసారి పేమెంట్ చేయలేదు, దపాలుగా ఇచ్చాము. బెంగళూరులో సైట్ ఉంది, ఆ సైట్కి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఆ సైట్ అమ్మి డబ్బులు ఇస్తానని చెప్పేవాడు. దాని తర్వాత మొత్తం పెద్ద వాళ్ళందరి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడిపించేవాడు. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. రెండోది ఏంటంటే మేము డబ్బులు ఎప్పుడైతే ఈయన బండారం బయటపడి మేము డబ్బులు పోయేసరికి రివర్స్ కావడం స్టార్ట్ చేశారు. రివర్స్ అంటే ఏ రకం? ఇవ్వండి డబ్బులు ఇవ్వని, ఏం చేసుకుంటే చేసుకోను, నేను నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి కొంచెం చాలా ప్రెజర్గా తీసుకొచ్చేవాడు వాయిస్ని. మేము సరిగా మన అదృష్టం ఎట్లుంటే అట్లుంటా అని చెప్పి లీగల్గానే పోదామని చెప్పి బాలనగర్ పిఎస్కి ఒకసారి కంప్లైంట్ తీసుకెళ్ళాను. ఏసీపీ గారితో మాట్లాడిపించేసరికి నాకేం చెప్పాడంటే, నేను 10 లక్షలు పెడితే నీ 1,60,00,000 మాయమైపోతాయిరా అని. అంటే అదే మాట నేను అన్నాను. సరే పెట్టరా, నువ్వు పెట్టు చూసుకుందాం, నేను కూడా నువ్వు పెట్టి అని చెప్పి. అయితే 2 లక్షలు అంటే వాడు చెప్పుకున్న విధానం ఏంటంటే, మనమైతే చూడలేదు అది, వాడు చెప్పుకున్న విధానం ఏంటంటే 2 లక్షలు ఇచ్చి నేను పిఎస్కి పిలిపిస్తున్నా అన్న విధంగా వాడు చెప్పుకున్నాడు. దాని తర్వాత నేను పిఎస్కి వెళ్ళాక సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ చూసి వాడిని తిట్టి పంపించాడు. అరే నువ్వు వెళ్ళిపో, ఇంకోసారి ఇక్కడ రావద్దు అని చెప్పి. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే ఎవరు? పొలిటికల్ డిపార్ట్మెంటా? ఇలా చాలా మంది తెలుసు, చాలా మంది పేరు చెప్పేవాడు. ఇక వాళ్ళ పేర్లు ఎందుకు సార్ నాకు, అంటే నాకు ఫోన్లో మాట్లాడిపించేవాడు ఫలానా అని చెప్పి నేను కూడా చెప్పలేను కదా. వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియంది. మనం ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడతారు, మీరు ఎవరో నాకు తెలియనప్పుడు నేను మీరే అని ఎలా చెప్పగలుగుతాను? మీరు ఏం చేస్తుంటారు, ఏం చూసి అతనికి డబ్బులు ఇచ్చారు? నాది కూడా చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ నాది కూడా. మీ ఆడియో క్లిప్లో మీ ఇద్దరికి మాట్లాడుతున్న కన్వర్సేషన్లో ఒక పేరు వచ్చింది బయటికి, అంటే అతను నేరుగా ఏమైనా కలిశారు? అతను మా రిలేషన్ సార్, బయట అతను కాదు, అతను నాకు కూడా రిలేషనే. కానీ వీడు అతని పేరు చెప్పుకొని నాకు బెదిరిస్తున్నాడు. అయితే నేను వెళ్ళి మాట్లాడదాం రా భయ్, రమ్మంట వాడికి అని. పోరా నువ్వు పోయి చెప్పుకోపో, ఆయన నాకు నాకు అన్న అవుతాడు అంటాడు. కానీ అతను నాకు రిలేషన్ అవుతాడు, అంటే మేము ఆ రిలేషన్షిప్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు, వింటున్నారా? అతను మాకు కూడా రిలేషన్ అవుతాడు. అయితే సరే మంచిదని అతను కూడా వాళ్ళ ఫ్యామిలీలో కూడా డిస్ప్యూట్ తీసుకొచ్చాడు సార్. వీడిని ఆడియో వీని గురించి ఎంక్వైరీ చేస్తే మీకు మొత్తం తెలుస్తుంటుంది అక్కడ. ఇప్పుడు ఈ సార్లు ఏదైతే మంచిగా ఎంక్వైరీ చేస్తున్నారు కదా, మొత్తం అన్నీ బయటకు వస్తాయి. అంటే అతని ట్రాక్ రికార్డ్ ఎప్పుడు బ్యాడ్ అని మీకు తెలిసింది?
నాకు 2013లో తెలుస్తుంది. ఏ కేసు? కుక్కడపల్లిలో ఒక పెద్ద మనిషి దగ్గర ఒక ల్యాండ్ కేసులో కిడ్నాప్ చేశారని చెప్పి నేను ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు. ఒకని కిడ్నాప్ చేసి పైసలు వసూలు చేశామని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది వీడు పెద్ద క్రిమినల్ మైండ్ అని. అమృత్ రాజ్ అని చెప్పాడు అతను పట్టుకుంటే మీకు తెలుస్తుంది. అయితే వాడే చెప్పాడు అన్నమాట, అన్న వీడు నీ డబ్బులు ఎగ్గొట్టేసాను ప్లాన్ చేసేసాడు, నేను నీ డబ్బులు ఎగ్గొట్టేస్తాడు అని చెప్పి. రాకేష్ రెడ్డి ఇప్పుడు చూస్తున్నారు మీరు ఈ కేసుకు సంబంధించి అతను అతి దారుణంగా హతమార్చి ఈ పోలీసులకు దొరికినటువంటి వ్యక్తి. అంటే 4.5 కోట్ల రూపాయలు జయరామ్కి ఇచ్చాడని చెప్తున్నారు. అంత స్తోమత అంత అకౌంట్ అడగండి సార్, మన అకౌంట్ చూడండి. అలా 40,000 ఉంటే 4.5 కోట్లు ఇచ్చినట్టు అనుకోవచ్చు మనం. 40,000 ఉంటే ఆదర్శ్ బ్యాంక్లో అకౌంట్ ఉంది. 2009లో ఓపెన్ చేశాడు. 2013 వరకు పెట్టాడు. ఎప్పుడైతే నాకు చెక్ ఇచ్చాడో అప్పుడు అకౌంట్ క్లోజ్ చేశాడు. 5 ఏళ్ళ లోపల వీని ట్రాన్సాక్షన్ తిప్పి కొడితే ఒక 60,000 కూడా దాటిందో లేదో తెలియదు నాకు. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాడు. అందులో అయితే అందరికి చెక్కులు ఇచ్చాడు. రైసుద్దీన్ అని చెప్పి ఒకరికి మల్లారెడ్డి కాలేజ్లో సీట్ ఇప్పిస్తా అని చెప్పి 18 లక్షలు. ఇప్పుడు ఆయనకు పెరేసెస్ వచ్చాయి. వాళ్ళ లాయర్ని కూడా మీరు అప్రోచ్ అయితే అప్రోచ్ కావచ్చు. పెరేసెస్ వచ్చాయి. వీని గురించి తిరిగి పిచ్చోడు అయిపోయాడు అతను. అట్లా మా పరిస్థితి కూడా అనుకోను, కానీ ఇక మేము ఏదో నడుస్తుంది మాది. వీనికి ఇచ్చినందుకు ఇక మా పాపం మేము అనుకుని. అతని తల్లిదండ్రులను కొట్టిన కేసు కూడా బాలనగర్ పిఎస్లో, అక్కడ జీడిమట్ల పిఎస్లో. అంటే మాకు ఒక కేసు మీద విషయం వెళ్తే అప్పుడు రిమైండ్ అయ్యాడు, ఎఫ్ఐఆర్ అయింది దానిలో. ఇంత 40 లక్షలు కూడా స్టేటస్ లేనటువంటి వ్యక్తి జూబ్లీహిల్స్లో ఒక గెస్ట్ హౌస్ మెయింటైన్ చేస్తున్నటువంటి రెంట్ దాదాపు 60,000 పైన ఉంటుంది. ఎట్లా ఈ డబ్బులను ఎట్లా సార్? టీవీలో చూపెట్టారు 4 లక్షల నొక్కలు చెప్తారు, 1,90,000 అని చెప్తారు. ఇప్పుడు దొరికే వాళ్ళు అదేమో శాస్త్రం ఉంది, కొత్త మేకలు వస్తున్నా కొద్దిగా కొయ్యనికి కట్టుకోనికి ఏం భారం అన్నట్టు కొత్తలను పడుతుంటాడు, వేస్తుంటాడు. మీకు ఏమైనా తెలుసా అతను ఇట్లా హీరోయిన్స్ని సినిమా వాళ్ళని అందరినీ కూడా బ్రోకరేజ్ చేస్తారు, ఆ బ్రోకర్ సెటిల్మెంట్లు చేస్తారు అన్నది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. అది వాస్తవం? అది విన్నాను సార్, నేను కూడా విన్నాను. నా దగ్గర కూడా వచ్చాడు, నాది కూడా చెప్పాడు. కానీ అవన్నీ నీకు అంటే ఏమైనా ఆఫర్ ఇచ్చాడా డబ్బులకు? ఇచ్చాడు, కానీ మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మేము అట్లా ఇంటర్ఫేర్ కామంటే చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను, 2013లోనే చెప్పాను నా దగ్గరికి. మాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు, మేము రానని చెప్పాను. అంటే డబ్బున్న వాళ్ళని ఈ రకంగా పార్టీ ఇస్తాను రా అన్న, డిన్నర్ పార్టీ ఇస్తాను రా అని చెప్పి అనేవాడు. నేను వెళ్ళేవాడిని. కానీ డిన్నర్ పార్టీ అంటే అది ఏమో ఆయనకి తెలియదు. ఓకే, రాకేష్ రెడ్డి విచారణ కొనసాగుతున్నటువంటి సమయంలోనే అతనికి బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర ₹1 కోటి పైన కూడా డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నటువంటి విషయాన్ని కూడా తను వెల్లడిస్తున్నారు. చాలా మంది డబ్బులు ఎగవేసేటువంటి సమయంలో బెదిరింపులకి లేదంటే హీరోయిన్ల లాంటి ఒక అమ్మాయిలను ఎరవేసి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తం ట్రాక్ రికార్డ్ మొత్తం కూడా ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని కూడా 10 టీవీకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో నవీన్ అంబుజీ, 10 టీవీ, హైదరాబాద్. అంటే నువ్వు కేఎం ప్రతాప్ భయపడవా? నువ్వు ప్రతాపన నా మనిషిరా భయ్. ప్రతాపనకు నేను తమ్ముళ్ళు అంటావు, నీ ప్రతాపన ఓడరా భయ్ చెప్పడానికి నాకు. నువ్వు తమ్ముళ్ళు అంటున్నావా? ఉండరా భయ్, తమ్ముళ్ళు అంటావు, కొడుకులు అంటావు, నీకు ఎందుకు సార్ అవన్నీ? నీకు ఎందుకురా? ఉండపోయి చెప్పుకోపో, ప్రతాపన చెప్పుకోపో. నేను న్యాయంగా ఉన్నా రే, నీలాగా అన్యాయంగా లేదా రే? నీకు ₹1 ఇచ్చే లేదు, నువ్వు ₹1,50,000 చెప్పుకోపోరా, చూపించుకోపో. ప్రతాపన న్యాయం చెప్తాడా? నన్ను అంతరా నిన్ను అంతరా చూసుకో. పోరా. అరే నేను కూడా సిపి ఆఫీస్ పోతున్నా, కమిషనర్ ఆఫీస్. నువ్వు ఏమన్నా బంధు పెట్టాను అన్నావు కదా, అన్నావు కదా మొన్ననే లోపలికి నువ్వా ఇంకా అరే ఆ మాటలు ముంగట ఏసీపీలు ఆ రోజున సీఏలు అందరూ కూడా చెప్తారు. అదే ఏసీపీ అన్నావు కదా, ఏసీపీ 10 లక్షలు ఇచ్చిన అన్నావు కదరా. అరే అరే ఆడబొట్ల మాట్లాడక, ఫోన్ మాట్లాడకు. అరే నువ్వు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి పైసలు వసూలు చేయడం కాదురా. అరే నేను దొంగతనంగా వీడియో సీడీలు తీసి దొంగతనం చెప్పి పోతున్నావు కదా నువ్వు. అంటే నువ్వు కేఎం ప్రతాప్ భయపడవా? నువ్వు ప్రతాపన నా మనిషిరా భయ్. ప్రతాపనకు నేను తమ్ముళ్ళు అంటావు, నీ ప్రతాపన ఓడరా భయ్ చెప్పడానికి నాకు. నువ్వు తమ్ముళ్ళు అంటున్నావా? ఉండరా భయ్, తమ్ముళ్ళు అంటావు, కొడుకులు అంటావు, నీకు ఎందుకు సార్ అవన్నీ? నీకు ఎందుకురా? ఉండపోయి చెప్పుకోపో, ప్రతాపన చెప్పుకోపో. నేను న్యాయంగా ఉన్నా రే, నీలాగా అన్యాయంగా లేదా రే? నీకు ₹1 ఇచ్చే లేదు, నువ్వు ₹1,50,000 చెప్పుకోపోరా, చూపించుకోపో. ప్రతాపన న్యాయం చెప్తాడా? నన్ను అంతరా నిన్ను అంతరా చూసుకో.
నిన్నారా పోరా అరే 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 నేను కూడా సిపి ఆఫీస్ పోతున్నా కమిషనర్ ఆఫీస్ అయినో అరే నువ్వు పోవాలరా నువ్వు ఏమన్నా ఏమేమి బంధు పెట్టినావు అన్నావు కదా